ఈ వీడియోలో రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి జాబ్ మార్కెట్ యూఎస్‌లో ఎలా ఉంది? ఎంప్లాయ్‌మెంట్ ఉందా? లేకపోతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా కనిపిస్తుందా? ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ అసలు స్టూడెంట్స్ ఎలా సఫర్ అవుతూ ఉన్నారు? అండ్ నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ అండ్ ఎవరైనా జాబ్స్‌కి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా వరకు డిసప్పాయింట్‌మెంట్ అవుతూ ఉన్నారు యూఎస్‌లో. దానికి సంబంధించి అసలు ఎలా ఉంటది? అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. సో, తప్పకుండా దీనిని మీకు తెలిసిన వాళ్ళతో అయితే షేర్ చేసుకోండి. కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. కమింగ్ టు ద పాయింట్ 2025 ఆగస్ట్ జాబ్ రిపోర్ట్‌లో ఒక 22,000 వరకు న్యూ జాబ్స్ యాడ్ అయినట్లుగా చూపిస్తుంది. ఓహో! ఓకే. 22,000 వరకు న్యూ జాబ్స్ యాడ్ అయ్యాయంటే ఇట్స్ బెటర్ గదా! బెటర్ సైన్ అనుకోవచ్చు. అదంత పెద్ద పాజిటివ్ సైన్ అయితే కాదు. ఎందుకంటే రివైజ్ చేసుకొని చూసుకుంటే అంటే జూన్, జూలై ఆ టైం లోపల చూసుకుంటే ఆల్‌మోస్ట్ 35,000 జాబ్స్ వరకు రిమూవ్ అయ్యాయంట. బట్ ఇప్పుడు ఓన్లీ కూడా 22,000 వరకు మాత్రమే జాబ్స్ యాడ్ అయ్యాయి. సో, దాని ప్రకారం చూస్తే నెగెటివ్ 13,000 జాబ్స్ వరకు నెగెటివ్‌లోనే కనిపిస్తూ ఉంది. సో, దీనిని బట్టి ఏంటంటే అమెరికాలో ఎంప్లాయ్‌మెంట్ కంటే అన్‌ఎంప్లాయ్‌మెంటే ఎక్కువగా ఉంది అని ఈ బేసిస్ మీద అయితే చెబుతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ మనకి ఎక్స్‌పర్ట్స్ కానియండి వాటిలో ఉంటది కదా! సో, అందులో చూసి చదివాను నేను. ఆల్‌మోస్ట్ 13,000 వరకు నెగెటివ్‌లో కనిపిస్తుంది అని. సో, ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అయితే పెరుగుతూ ఉంది. అండ్ లింక్డ్ఇన్‌లో చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు. అసలు దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటదనేసి చూద్దాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే లేబర్ డిపార్ట్‌మెంట్ జాబ్ రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తది. దాని వలన ఒక 2 విషయాలైతే తెలుస్తాయి. ఒకటేంటి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంత వరకు ఉంది? అంటే ఎంత పెరిగింది? లేకపోతే తగ్గిందా దానిని. అండ్ ఇంకోటేంటి అంటే స్టాక్ మార్కెట్ అని జెప్పేసి అండ్ ఇంకా ఏమైనా ఇన్‌ఫ్లేషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? నెక్స్ట్ అసలు ఎన్ని జాబ్స్ వస్తున్నాయి? ఎన్ని జాబ్స్ పోతున్నాయి? సో, ఇలాంటివి దీని ద్వారా అయితే తెలుస్తూ ఉంటాయి. 2025 కంటే ముందు జాబ్స్ కొంచెం పాజిటివ్‌గానే ఉండేదంట. బట్ ఈ 2025లో మాత్రం అన్‌ఎంప్లాయ్‌మెంట్ కొంచెం ఎక్కువగా పెరిగింది. అది నెగెటివ్‌లో అయితే చూపిస్తుంది అని జెప్పి. ఎందుకు అంటే వచ్చినటువంటి జాబ్స్ కంటే పోయినటువంటి జాబ్సే ఎక్కువగా ఉన్నాయి. చెప్పా గదా! అంటే 22,000 వరకు జాబ్స్ యాడ్ అయ్యాయి అంతే. పోయినటువంటి జాబ్స్ ఆల్‌మోస్ట్ 35,000 జాబ్స్ వరకైతే పోయాయంట. ఆల్‌మోస్ట్ ఇంకా 13,000 వరకైతే నెగెటివ్‌లోనే ఉన్నది అని జెప్పేసి. దీనిని బేస్ చేసుకొని చాలామందేంటంటే భయపడుతున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పేసి. ఇంకా ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది ఇంకా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పి. అండ్ నెక్స్ట్ ఈ 13,000 జాబ్స్ ఇలా నెగెటివ్‌గా కనిపిస్తున్నాయి కదా! సో, ఏదైనా నెట్ లాస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ మార్కెట్ ఎలా వరకు లాస్ అవుతూ ఉంటది. అండ్ దీని వలన ఫ్యూచర్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయని జెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది ఈ ఏఐని బేస్ చేసుకొని ఎక్కువగా జాబ్స్ పోతున్నాయని జెప్పేసి, ఇంకొంతమంది ఈ ఏఐని అడ్డు బెట్టుకొని అలా చెప్తూ చాలా మందిని జాబ్స్‌లో నుంచి తీసేస్తున్నారు అని జెప్పేసి ఎక్స్‌పర్ట్స్ వాళ్ళైతే చాలామంది ఏఐని యూజ్ చేసుకొని దాని ద్వారానే ఎంప్లాయ్‌మెంట్‌ని తీసేసాము అని జెప్పేసి, అంటే ఎంప్లాయీస్‌ని తీసేసాము అని జెప్తున్నారు అని జెప్పి. సో, ఇంకా ఇలాంటి టైంలో చాలా వరకు గూడా జాబ్ హంటింగ్ అనేది కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటారు. జాబ్స్ పోయిన వాళ్ళు కానియండి, హెచ్-4 ఈఏడీ ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్‌గా ఉన్నవాళ్ళు, ఎల్-2ఎస్ వాళ్ళు, ఎవరైనా జాబ్స్ చేయాలి అనుకునే వాళ్ళు. మెయిన్‌లీ ఇప్పుడు జాబ్స్ పరంగా ఎవరైనా రిఫర్ చేస్తే దెన్ ఓకే. లేకపోతే జాబ్స్ అనేవి కొంచెం కష్టంగానే ఉన్నాయి. అండ్ ఆన్ ద బేసిస్ చూసుకున్నా కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు కూడా స్టూడెంట్స్ కానియండి, ఎవరైనా అంటే ఐటీలో వర్క్ చేయాలనుకునే వాళ్ళు లింక్డ్ఇన్ లోపల వాళ్ళకి తగైనటువంటి ప్రొఫైల్ యూజ్ చేసి అప్లై చేసుకుంటాం కదా జాబ్స్. ఆ టైంలో ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. అంటే మేము ఎక్కువ అప్లై చేసినా కూడా ఏం కాల్స్ రావట్లేవు. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము నెక్స్ట్ స్టేజ్ వరకెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ కాల్ చేయలేదు అని జెప్పేసి, మాదంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా జాబ్ ఇస్తారు అని అనుకున్నాము. బట్ జాబ్ రాలేదు అని జెప్పి. సో, ఇలాంటివి చాలా కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు కదా! సో, ఇంకా దానికి రిగార్డింగ్‌గా నేను చెప్తాను. చాలా వరకు మార్కెట్ లోపల ఒక 50% ఆర్ 40% వరకు గోస్ట్ జాబ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఈవెన్ లింక్డ్ఇన్‌లో అక్కడ. సో, ఇంకా గోస్ట్ జాబ్స్ అంటే ఏంటంటే అవి సృష్టించబడతాయి. కొన్ని గోస్ట్ జాబ్స్ అవి పేపర్ మీదనే ఉంటాయి గానీ నిజంగా జాబ్స్ ఇవ్వడానికి కాదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే కొన్ని కంపెనీస్ జీసీ ప్రాసెస్ చేస్తుందనుకోండి. అదే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అవి చేస్తున్నప్పుడు కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. అవి మీట్ అవ్వాలి కదా! ఆ టైం లోపల ఇలా జాబ్ ఉంది.
ఐ మీన్ అంటే మేము సిటిజన్స్‌కి ఇవ్వడానికి కొంచెం ప్రియారిటీ చూపిచ్చాం. బట్ ఎవరు కూడా అప్లై చేయలేదు. సో, అందువల్ల మేము వీళ్ళ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేస్తున్నాం అని జెప్పేసి అడ్వర్టైజ్ చేసుకోవడం ఉంటాయి కదా! సో, అలాంటి వాటిలలో కొన్ని జాబ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి జస్ట్ అట్లా కనిపిస్తాయి కానీ అవి ఏమి కూడా ఎవరికీ ఇవ్వడానికి కాదు ఆ జాబ్స్. అండ్ ఇంకా కొంతమంది ఆన్ పేపర్ వర్క్ అంటే జస్ట్ జాబ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం అప్లై చేసుకుంటూ ఉంటాము. బట్ ఎవరు కూడా పెద్ద రెస్పాండ్ అవ్వరు. అండ్ నెక్స్ట్ కొంతమందైతే కాల్స్ మాట్లాడతారు. నెక్స్ట్ లెవెల్ అంటారు. బట్ పట్టించుకోరు. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఆల్మోస్ట్ అంతా చేస్తారు. ఫైనల్ ప్రాసెస్ వరకు కూడా ఎళ్తది. అంత ఫైనల్ ప్రాసెస్ వరకెళ్ళిన తర్వాత కూడా ఈ జాబ్ వేరే వాళ్ళకిచ్చాము అని చెప్తూ ఉంటారు. ఇలా చాలా కూడా గోస్ట్ జాబ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నట్లు. అవన్నీ కొన్నేంటంటే పేపర్ మీద ఉండడం కోసం అంటే కొన్ని అడ్వర్టైజ్‌మెంట్ లాగానే తప్ప అవి ఎవరికీ కూడా ఇవ్వడానికి కాదు. బట్ మనం ఏమనుకుంటామంటే మనం మొత్తం ప్రాసెస్ అయిపోయింది. అంతా అయిపోయింది. జాబ్స్ ఒస్తది అని అనుకున్నాము. బట్ మా జాబ్ రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. అలా చాలా గూడా ఉంటాయన్నట్లు. సో, దానిని బేస్ చేసుకొని మీరెక్కువ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకంత టాలెంట్ లేదు కాబట్టి జాబ్ రాలేదు అని జెప్పేసి. అలాంటి మార్కెట్‌లో ఆల్మోస్ట్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో, అది జస్ట్ మీరేంటంటే ఓకే. అంటే మేము నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది అని అనుకోవడమే తప్ప మనం ఏం చేయగలిగేది లేదు. నాకిలా గోస్ట్ జాబ్స్ ఇలా ఉంటాయి అనేసి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒకరు చాలా పెద్దవాళ్ళు నాకు చెప్పారు. ఇలా ఉంటాయి. మనకి ఇంటర్‌వ్యూస్ అన్నీ మనం ఓకే అయినా కూడా వాళ్ళివ్వరు. అది ఓన్లీ పేపర్ మీద ఉండేది మాత్రమే అని జెప్పేసి. సో, ఇలా కొన్ని ఉంటాయి గాబట్టి మీరంతగా డిసప్పాయింట్‌మెంట్ అవ్వకండి. ఇంకొంచెము ఎక్కువగా సెర్చ్ చేస్తుంటే దొరికేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మరి మనకెలా తెలియాలి ఇవి గోస్ట్ జాబ్స్ అంటే అది ఇంకా ఎవరికీ కూడా తెలీదు. కొన్నేమో అడ్వర్టైజ్ చేసి వదిలేస్తాయి. కొన్ని జస్ట్ కాల్స్ వరకే చేసి వదిలేస్తారు. కొన్ని ఇంటర్వ్యూ వరకు ఎళ్ళేసి వదిలేస్తారు. ఇలా మనకి కనిపిస్తుంటే అది ఎట్లా కనిపెట్టాలి అనేదైతే ఎట్లా తెలుస్తది అనేది మనకైతే ఏమి కూడా తెలీదు దాని గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని నార్మల్‌గా ఉన్నా కూడా మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. మనం లింక్డ్ఇన్‌లో అక్కడ అప్లై చేసుకుంటున్నప్పుడు. మనకెలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కోసం ఒక 1000 మంది ఉన్నారు అని అనుకోండి. ఫస్ట్ ప్రియారిటీ యూఎస్‌లో మోస్ట్‌లీ గూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటది. అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే. అంటే ఎవరైతే ఫస్ట్ రెజ్యూమ్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటది ఫోన్ కాల్. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే బట్ మీరనుకోవచ్చు అసలు మనకి ఫస్ట్ కాల్ అంటే మనకెలా తెలుస్తది? మనము చూసేలోపే చాలామంది అప్లై చేసుకుంటారు కదా! అని జెప్పేసి. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. మీకు యూజ్ అవుతదేమో వర్కౌట్ అవుతది చాలా వరకు. ఆ టిప్ ఏంటి అంటే లాస్ట్ 1 వీక్ వరకు లింక్డ్ఇన్ లోపల మనకి డిఫాల్ట్‌గా కనిపిస్తూ ఉంటాయి అది. లెస్ డ్యూరేషన్ ఎంత ఉంటది? లాస్ట్ 24 అవర్స్ లెస్ డ్యూరేషన్ కనిపిస్తూ ఉంటది కదా! అప్పుడు ఆ లెస్ డ్యూరేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కనిపిస్తూ ఉంటది. అందులోపల సెకండ్స్ కనిపిస్తాయి గదా! అంటే 86,400 అని జెప్పేసి సెకండ్స్ కనిపిస్తూ ఉంటాయి గదా! ఆ 86,400 తీసేసి అక్కడ 3,600 గనుక మీరు అప్లై చేశారనుకోండి, అప్పుడు మీకు లాస్ట్ 1 అవర్ జాబ్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో, మీరు అలా అప్లై చేసుకొని చూడండి చాలా వరకు వర్కౌట్ అవుతది. ఇది ఇంకా లింక్డ్ఇన్ వాడు అంత పసిగట్టలేదు. ఇన్‌కేస్ అంత తెలిస్తే మేబీ ఆ రూల్ చేంజ్ చేసేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు యూజ్ అవ్వచ్చు. అప్పుడేంటంటే మీకు లాస్ట్ 1 అవర్ అవి జాబ్స్ కూడా మీకు వెంటనే కనిపిస్తూ మీరు ఫస్ట్ అప్లై చేస్తున్నారనుకోండి, మీకు ఎక్కువ కాల్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఒకసారి అప్లై చేసి మీకు యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో యూఎస్‌లో చాలా వరకు కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే జాబ్స్ విషయంలోనే. మనం కొత్తగా యూఎస్‌కి వచ్చారు అనుకోండి, చాలా వరకు స్టూడెంట్స్‌కి ఎలా ఉంటదంటే, మనము ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ దొరికినా చాలు అని జెప్పేసి ఏ కాల్ అయినా అటెండ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎలా ఉంటాయంటే ఫోన్ కాల్స్ నీకు ఒక పర్ అవర్ మాకిట్లా వర్క్ చేయాలి. నీకు ఇంత అమౌంట్ ఇస్తామని జెప్పేసి కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ చెప్తారు. మీకేంటంటే ఓహో! ఓకే. అసలు ఈ చిన్న పనికే ఇంత పెద్ద అమౌంట్ వస్తదా అని జెప్పేసి మీరు ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటారు. అప్పుడు వాళ్ళెలా ఉంటదంటే మీరక్కడికెళ్ళేసి ఆ పాలసీలు తీసుకోవాలి. అక్కడి నుంచి మీరు ఈ చోట ఈ పాలసీలనివ్వాలి అనేది ఉంటాయి జాబ్స్. అలాంటప్పుడు మీరు గనక తెలియకుండా కొంచెం ఎక్కువ మనీ వస్తాయని జెప్పేసి అలాంటి వాటిలలో పడ్డారనుకోండి, మీరు అటెళ్ళేసి ఇటెళ్ళే లోపే మధ్యలో పోలీసు వాళ్ళు, ఎఫ్‌బీఐ వాళ్ళుంటారు. కొంతమంది కావాలని గూడా మీరలా చేస్తున్నారా లేదా అని చెక్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది అలా చేసి
మీరు ఇరిటేట్ అటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకేమి తెలీదు. జస్ట్ ఆ పార్సిల్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం మీకు తెలుస్తది. బట్ అందులో ఏముంటదో కూడా మీకు తెలియకున్నా కూడా మీరే పట్టుబడతారు. సో, ఇలాంటి ఫ్రాడ్స్ ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయండి. సో, ప్లీజ్ బీ అవేర్ అంతే. అండ్ ఇంతే అండి ఈ వీడియో. సో, కొంచెం అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అయితే ఎక్కువగానే ఉంది. మీరు సెర్చ్ చేస్తున్న కొద్దీ దొరికేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిదానికి అప్పుడే డిసప్పాయింట్ అవ్వాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. ఇంతే ఈ వీడియో. రేపు మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.